హలో అండి అందరికీ. ఈరోజు మనం గోధుమ పిండితో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి. తెల్ల రవ్వ మనము ఉప్మాకేస్తాం కదా! తెల్ల రవ్వ, ఆ రవ్వ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో యాలకుబుట్లు కూడా దంచి వేసుకోవాలి. యాలకుబుట్లు పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి. లేకపోతే యాలకుబుట్లు ఇలా దంచి వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసాను. ఇలా యాలకుబుట్లు దంచి వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఏ కప్తో అయితే గోధుమ పిండి వేసామో అదే కప్తో 2.5 కప్పు వాటర్ పట్టింది. రవ్వ వేసాం కదా! రవ్వ బాగా పీల్చుకుంటుంది వాటర్ని. ఇలా 2.5 కప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, ఉండలు అలా ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు వంట సోడా కూడా వేసాను. వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత ఇలా స్పూన్ పైన ఇలా లైన్లు పెడితే కరెక్ట్గా ఉన్నట్లు చూడండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టిన పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఈ స్వీటు ముసలి వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినచ్చు. అంత బాగుంటుంది ఈ స్వీటు. ఇలా ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క అలా తిప్పుకుంటూ 2 వైపులా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా కలర్ వచ్చాయి కదా! ఇప్పుడు తీసి ప్లేట్లో పక్కన ఉంచుకుందాం. ఇలా ప్లేట్లోకి అన్నీ కాల్చి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక పెనం పెట్టుకొని అందులో 1 కప్పు చక్కెర వేసాను. నేనైతే చక్కెర వేసాను. కావాలంటే బెల్లమైనా కూడా 1 కప్పు వేసుకోవచ్చు. ఏ కప్తో అయితే గోధుమ పిండి వేసామో అదే కప్తోనే వేసుకోవాలి. 1 కప్పు చక్కెర వేసి 2 కప్పులు వాటర్ వేసి ఇలా బాగా ఇలా నురుగు వస్తున్నప్పుడు ఇలా పొంగు వస్తుంది కదా! అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పాకము హీట్లోనే ఉండాలి. ఇలా హీట్గా ఉన్నప్పుడే మనము ముందుగా వేయించుకున్న వాటిని మొత్తము ఇలా పాకంలో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ స్వీటు. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కు చాలా హ్యాపీగా తింటారు ఇలా చేసి పెడితే. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.